సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అఖిల భారత రైతు కూలీ సంఘం జనరల్ కౌన్సిల్ సమావేశానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు. ఈ రోజు వాళ్ళు రైతు కూలీల సమస్యల మీద, అదేవిధంగా భారతదేశ రైతాంగ సమస్యల మీద, కౌలు రైతుల సమస్యల మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు భారతదేశంలో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలంతా కూడా ప్రభుత్వ విధానాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు వ్యవసాయ రంగం అంతా కూడా కనీస మద్దతు ధరలు నిర్ణయించే దాంట్లో లోపభూయిష్టమైన నిర్ణయాలు చేసుకుంటూనే ధర రాకుండా ఎగుమతి దిగుమతి విధానాల్లో రైతులకు తీవ్రంగా నష్టపోతున్న సందర్భంలో ఏదైనా ఒక వ్యాపారం జరిగితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద, వారు పెట్టిన పెట్టుబడి మీద లాభం వచ్చేదాన్ని చూసుకుని వ్యాపారం చేస్తారు. 100 రూపాయలు కనీసం రూపాయన లాభం వచ్చే పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో 100 రూపాయలు పెట్టుబడి పెడితే 10 రూపాయలు 15 రూపాయల నష్టం వచ్చే పరిస్థితులు ప్రభుత్వానికి తెలిసినా వ్యవసాయ రంగం అంతా నిర్వీర్యం అయిపోయి ఈ రంగం అంతా కూడా కార్పొరేట్ శక్తులకు పోయడానికి చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారన్న దాని మీద మేము ఈరోజు స్పష్టంగా మాకు ఒక అవగాహన ఉంది. దీనికోసం ప్రతి రైతులు, రైతు కూలీలంతా కూడా స్పష్టంగా అవగాహన చేసుకుని ప్రభుత్వాన్ని ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని ఈ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ రంగం కీలకంగా అభివృద్ధి చెందాలనుకుంటే సాగునీటి రంగం కూడా అభివృద్ధి చెందాలి. ఈరోజు రాయలసీమ గురించి కూడా ప్రత్యేకంగా వీళ్ళు మాట్లాడమన్న నేపథ్యంలో 42% భూభాగం ఉన్న రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాంట్లో కేవలం 15% నిధులను మాత్రమే గత 2 ప్రభుత్వాలు 10 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టడం వల్ల రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయి 20 లక్షల ఎకరాల వ్యవసాయోగ్య భూమిలో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు పారుతూ ఉంది. తుంగభద్ర నదిలో నీరు ఉన్నప్పుడు కూడా నీరు ప్రవహించిన సందర్భంలో ఈ కౌన్సిల్ ద్వారా మేము ప్రభుత్వం మీద ఒక డిమాండ్ వస్తున్నాం. 42% భూభాగం ఉన్న రాయలసీమకు రాష్ట్ర బడ్జెట్లో 42% నిధులు కేటాయించాలని, అదేవిధంగా మధ్యాంధ్రతో లేదా గోదావరి ఆంధ్రతో సమానంగా అభివృద్ధి చెందడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఒక ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులు కానీ, ఆల్ ఇండియా సించాయి యోజన నుండి కానీ, ఆల్ ఇండియా నుండి వచ్చే నిధుల నుండి కానీ ప్రత్యేక నిధులతో వాటి సమాన అభివృద్ధి చేసే నిధులను తీసుకొచ్చి రాయలసీమను అభివృద్ధి చేయాలని చెప్పుకుంటూ సంపద సృష్టి అనేది కూడా రాయలసీమలో ఉన్న 90 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి నీరు ఇచ్చినప్పుడు మాత్రమే సంపద కూడా సృష్టి జరుగుతుంది. భారతదేశం కూడా బాగుంటుంది, రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు బాగుంటారని ఆ దిశగా ప్రయత్నం చేయండి అని చెప్పే విషయాన్ని ఈరోజు ఈ కౌన్సిల్లో చర్చించుకుంటున్నాం. దీని మీద తీర్మానాలు చేసి కౌన్సిల్ వాళ్ళు పంపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వ్యవసాయ రంగం మొత్తం కార్పొరేటీకరణ చేసి వ్యవసాయ రంగాన్ని అదానీ అంబానీలకు తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా గతంలో పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉత్తరాది రైతాంగం చేసినటువంటి పోరాట ఫలితంగా తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. ఇవాళ కూడా మేము ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారత వ్యవసాయక విప్లవోద్యమ అగ్రనాయకుడైనటువంటి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి జన్మించిన ఈ గడ్డ మీద ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుతున్నాం. ఈ జనరల్ కౌన్సిల్ సందర్భంగా వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని, అంతేకాదు ప్రత్యేక హోదా విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీరు పోరాడి హోదాని సాధించకపోతే గ్రామాల్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫలితమే మీ మీద కూడా తిరుగుబాటుక తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వెనుకబడ్డ రాయలసీమకి ఉక్కు పరిశ్రమ తేవాలి, రాయలసీమకి ప్రాజెక్టులు నిర్మాణం చేయాలి, విశాఖ ఉక్కును కాపాడాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. వంకల మాధవరావు, రాష్ట్ర అధ్యక్షులు.